నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 30th సెప్టెంబర్ 2025. ఈరోజుతో సెప్టెంబర్ మంత్ అయిపోయింది. సో మంత్లీ రివ్యూ చూసుకుంటే మనకి ఈ మంత్లో టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ పిఎస్యు బ్యాంక్స్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ చూసుకుంటే మనకి దాదాపుగా 11% పెరిగింది ఈ మంత్లో. సెప్టెంబర్ మంత్ మనకి పిఎస్యు బ్యాంక్స్ మంచి లాభాలు ఇచ్చాయనుకోవచ్చు. దాంట్లో టాప్ గెయినర్ కెనరా బ్యాంక్, తర్వాత ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇచ్చిన స్టాక్స్ ఈ మంత్లో. నెక్స్ట్ దాని తర్వాత చూస్తే మనకి మెటల్ సెక్టార్ కూడా టాప్ పర్ఫార్మర్ కింద తీసుకోవచ్చు. దీంట్లో టాప్ పర్ఫార్మర్ అంటే హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి సెప్టెంబర్ మంత్లో. తర్వాత పిఎస్యు స్టాక్స్లో కూడా బాగా మొమెంటం చూపించింది. బిహెచ్ఎల్, ఆర్వీఎన్ఎల్, ఎన్ఎండిసి, బీపీసీఎల్, ఐఓసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మంచి ర్యాలీస్ చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గుతూ ఉంది, దాన్ని ఎఫెక్ట్ మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనపడుతూ ఉంది. దాని తర్వాత ఆటో సెక్టార్ కూడా మంచి పాజిటివ్గానే క్లోజ్ అయింది మంత్లో. దెన్ కమోడిటీ సెక్టార్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవన్నీ కూడా మంత్ ఆన్ మంత్ చూస్తే మనకి సెప్టెంబర్ మంత్లో మాత్రం మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన సెక్టార్స్ అనుకోవచ్చు. సో సెప్టెంబర్ మంత్లో నెగిటివ్ సెక్టార్స్ చూస్తే ఐటీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్, తర్వాత రియాలిటీ, ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టార్స్. సో నిఫ్టీ 50 మాత్రం 0.75% పాజిటివ్గానే క్లోజ్ అయింది మంత్ మొత్తం చూసుకుంటే మాత్రం మనకి కొంతవరకు పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు కనపడుతుంది నిఫ్టీ 50 స్టాక్స్లో. సో సెప్టెంబర్ మంత్లో టాప్ పర్ఫార్మర్ ఐషర్ మోటార్స్, తర్వాత బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీఈఎల్, వీటిలో మంచి మొమెంటం కనిపించింది. సో సెప్టెంబర్ మంత్లో ఎక్కువ లాస్లోకి వెళ్ళిన స్టాక్స్ నిఫ్టీ 50లో చూస్తే ట్రెంట్ దాదాపుగా 11.7% మైనస్లో క్లోజ్ అయింది. అండ్ టైటాన్ 7.22%, ఏషియన్ పెయింట్, టీసీఎస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అయితే ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే మాత్రం ఇంట్రాడేలో కొంచెం వోలటైల్గానే ఉండింది, డే లోస్ దగ్గర క్లోజ్ అయింది. సో ఒకసారి మనం ఈరోజు 50 స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో ఈరోజు స్ట్రాంగ్ పర్ఫార్మర్ హీరో మోటార్ కాప్ 3.24% పెరిగింది. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఐటీసీ, దాదాపు 1.4% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత భారతీ ఎయిర్టెల్, ట్రెండ్, టైటాన్, బజాజ్ ఫిన్సో, డాక్టర్ రెడ్డి, ఎల్ఎన్టీ, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ 24,611 దగ్గర క్లోజ్ అయింది. ఇది అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్. యాక్చువల్గా చూస్తే మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిన్న క్లోజింగ్ ప్రైస్కి దగ్గరే క్లోజ్ అయింది. 24,633 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే అడ్జస్టెడ్ ప్రైస్ వచ్చి 24,611. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ సేమ్, మనం నిన్న ఏదైతే లెవెల్స్ అనుకున్నామో అదే లెవెల్స్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 24,600 దగ్గరే చిన్న సపోర్ట్ అనుకోవచ్చు. అది బ్రేక్ అయితే 24,470, తర్వాత 24,340, ఇవి రెండు లెవెల్స్ మనకి డౌన్ సైడ్ సపోర్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. అంటే హైయర్ లెవెల్కి వస్తే మాత్రం ఈరోజు హై ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 24,730, దాని తర్వాత 780, తర్వాత 24,950 మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. అయితే లోయర్ లెవెల్లో మాత్రం మళ్ళీ ఫర్దర్గా షార్టింగ్ కోసం ప్లాన్ చేయొద్దు. 24,460 ఆర్ 24,350 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రం కొంత రివర్సల్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మాత్రం వీక్నెస్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ కావడానికి అవకాశం ఉంటుంది. మన ట్రేడ్ ప్లాన్ అంతా కూడా రివర్సల్ ట్రేడ్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మనం పాజిటివ్ ట్రేడ్ కింద తీసుకోవద్దు. ఓన్లీ మనకి ఈ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మన పొజిషన్స్ని పాజిటివ్ కింద మార్చుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్ ఏంటి, ఈ లెవెల్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, వీక్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సపోర్ట్స్ దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటి, వీక్ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా డిమాండ్ సప్లై చాలా ఇంపార్టెంట్ రూల్ అది. సో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, ఆ డిమాండ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సప్లైలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మూవింగ్ యావరేజెస్, ఏ మూవింగ్ యావరేజెస్ వాడాలి, చాలా రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి.
సో ఏవి వాడాలి మనం, ఏవి వాడితే మనకి ప్రాబబిలిటీ పెరుగుతుంది ప్రాఫిట్లో ఉండటానికి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 6th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మీరు స్టాక్ మార్కెట్లో ఒక మంచి ప్రొఫెషనల్ కావాలంటే ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈరోజు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. నిన్న డోజీ క్యాండిల్ లోపలే ఈరోజు టోటల్ ట్రేడింగ్ జరిగింది, పెద్దగా బ్రేక్అవుట్ ఏమి ఇవ్వలేదు. 54,788 ఇది రెసిస్టెన్స్ పాయింట్, ఆల్మోస్ట్ ఆ రెసిస్టెన్స్ పాయింట్ టచ్ చేసి దానికన్నా కిందకు వచ్చింది. డౌన్ సైడ్లో మనకి 54,472 మంత్లీ పివోట్ లెవెల్ సపోర్ట్ పాయింట్. సో ఆ రెండు లెవెల్స్ మధ్యలోనే ఈరోజు ట్రేడ్ అయింది మ్యాక్సిమం. అయితే ఇప్పుడు ఒకటి మనం చూడాల్సింది, ఈరోజు హైనెస్ సేమ్ 54,788 ఆర్ 790. సో దాన్ని బ్రేక్ చేస్తే 54,920 మన కీ లెవెల్, ఆ లెవెల్ వరకు రావచ్చు. ఓన్లీ కీ లెవెల్ కన్నా పైకి వస్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తో ఉండొచ్చు, అదర్వైజ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. డౌన్ సైడ్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ 54,470 మంత్లీ పివోట్ లెవెల్, అది దాన్ని బ్రేక్ చేస్తే 54,215. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సెన్సెక్స్ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 80,267 దగ్గర క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్ సపోర్ట్ సేమ్ మనం నిన్న అనుకున్నట్టుగానే 80,172, దాన్ని బ్రేక్ చేస్తే 79,750. అప్ సైడ్ 80,594 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది, దానికన్నా పైన 80,980. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఓవరాల్గా బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఓన్లీ లోయర్ లెవెల్లో మేబీ అరౌండ్ 79,500 ఆర్ 79,300 లెవెల్స్కి వస్తే ఒక రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సెన్సెక్స్లో. స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా చూస్తే హైయెస్ట్ రోల్ ఓవర్ యూనోమిండా కనిపించింది. సో ఇక్కడ యూనోమిండా మనం టెక్నికల్ చార్ట్ చూసినా కానీ ఈ మూమెంటం ఏదైతే ఉందో ఒక పాజిటివ్ మూమెంటం లోయర్ లెవెల్ నుంచి అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఈరోజు అండ్ రోల్ ఓవర్ చాలా స్ట్రాంగ్ ఉంది. దీంట్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మనం బజాజ్ ఫైనాన్స్లో కూడా రోల్ ఓవర్ స్ట్రాంగ్ కనిపించింది, 96% రోల్ ఓవర్ అండ్ ప్రైస్ కూడా పెరిగింది. తర్వాత సన్మాన్ క్యాపిటల్, దీంట్లో కూడా పాజిటివ్ మూమెంటమే కనిపిస్తుంది అండ్ రోల్ ఓవర్ బాగా పెరిగింది, 96% రోల్ ఓవర్. అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్, ఇండియన్ బ్యాంక్, పెట్రోనెట్, ఏబీ క్యాపిటల్, బజాజ్ ఆటో, గోద్రెజ్ సిపి, ఓల్టాస్, ఇట్లా వీటన్నిటిలో కూడా కొంచెం రోల్ ఓవర్ బాగా స్ట్రాంగ్ రోల్ ఓవర్స్ కనిపించాయి. అండ్ మనం చార్ట్ చూసుకొని టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే రోల్ ఓవర్తో పాటు ప్రైస్ ఏం మూమెంట్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేయాలి. దాన్ని బట్టే మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి చాలామందికి డౌట్ ఉండొచ్చు, మనం ఫండమెంటల్స్ నేర్చుకోవాలా లేకపోతే టెక్నికల్స్ నేర్చుకోవాలా? సో రెండు నేర్చుకోవాలి, ఎందుకంటే ఫండమెంటల్స్ ఏమన్నా మనకి కంపెనీ అంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది కంపెనీ అని తెలుస్తుంది. అండ్ టెక్నికల్స్ ఏం చెప్తాయంటే మనం ఎక్కడ కొనాలి, ఎక్కడికి వస్తే ఎగ్జిట్ అయిపోవాలి, ఎక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ నేర్చుకోవడానికి మనకి టెక్నికల్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ రెండింటిని కలిపి అందించే కార్యక్రమమే 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 6th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.